మాట అంటే కొంచెం కోపం వస్తుంది కానీ గొర్రె కషాయుడిని నమ్ముతుందని. క్రిందటిసారి అంతే, సంపూర్ణ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. అదేమంటే ఆర్థిక పరిస్థితి. అప్పుడు 5 ఏళ్ళు ఎవడు పరిపాలించాడు? కొంచెం చెట్ట చివరి ఏడాదన్న ఇచ్చారా అని? లేదు కదా. మరి ఆయన అలాగా చేస్తాడని తెలిసి మళ్ళీ ఇప్పుడు లేదు ఆయన చేస్తాడని నమ్మితే ఎవరికి తప్పు? కాకపోతే నా దృష్టిలో నేను అనుకోవడం ఏంటంటే, చంద్రబాబు గారు అనుకుంటుంది ఇన్ని పథకాలు ఇచ్చిన వాడిని జగన్ ఓడగొట్టారు అంటే జనం కోరుకుంటున్నది సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి కోరుకుంటున్నారు, హైదరాబాద్ లాంటి నగరం కోరుకుంటున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. వాళ్ళంతటా వాళ్లే సంపాదించుకుని ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటళ్లలో చేరేటటువంటి స్తోమత కావాలని కోరుకుంటున్నారు. అందుకోసం అని చెప్పేసినే మనం ఇప్పుడు చేయాల్సిందల్లా ఈటీడీ డబ్బులు తగలేసే దానికంటే కూడా ఎట్లాగూ అంతా అన్ని లక్షలు ఇచ్చిన వాడినే ఓడగొట్టినప్పుడు మనల్ని నుంచి అది కోరుకోవట్లేదు అని ఆయన భావిస్తున్నారు అని అర్థమవుతుంది. అందుకని ఆయన ఏం చేస్తున్నారు, అమరావతి కట్టేస్తే ప్రజలు మనల్ని శాశ్వతం గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ అంటే నా పేరే అని ఎట్లాగైతే గుర్తుంటుందో అట్లాగే అమరావతి కడితే నా పేరు గుర్తుండిపోతుంది అనేటటువంటిదే ఆయన ఉద్దేశం. ఈ 5 ఏళ్లలోనే అంటే ఈ టర్మ్లో 2029 లోపే అమరావతి పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయా, లేదంటే మళ్ళీ అది పెండింగ్లో పడేలా ఉన్నాయా? మొన్న నారాయణ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఏ వ్యవస్థ ఏది పూర్తి కాదండి, పని ప్రారంభం అవుతుంది. కొనసాగించడం అంటే అది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కొనసాగించడం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక అపార్ట్మెంట్, నేను ఎవరో మా ఇంటి దగ్గర ఒక 40 ఫ్లాట్ల అపార్ట్మెంట్ అంట కట్టడం, కన్స్ట్రక్షన్ బిగిన్ చేశారు, శంకుస్థాపన చేశారు, ప్రారంభిస్తున్నారు. ఎన్నాళ్ళకి అవుతుంది అని అడిగా నేను. 2 సంవత్సరాలట. ఒక అపార్ట్మెంటు 40 ఫ్లాట్లు కట్టడానికి 2 సంవత్సరాలు పడుతుంది. మరి ఈ ఎంతసేపు ఎన్నాళ్ళు పడతాయి ఇప్పుడు చెప్పేది? అంటే ఈ 5 ఏళ్లలో, ఇప్పుడు క్రిందసారి 5 ఏళ్లలో ఆ సెక్రటేరియట్, ఆ హైకోర్టు, తర్వాత అసెంబ్లీ, ఈ 3 అవి కూడా తాత్కాలిక భవనాలని పేరు చెప్పారు.